హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో మొక్కలలో పదార్థాల రవాణా అనే టాపిక్ చెప్పుకోవడం జరిగింది. మనం ఈరోజు క్లాస్లో మొక్కలలో పదార్థాల విసర్జన ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ అసలు విసర్జన అంటే ఏంటి? మనం ఇది ఆల్రెడీ జంతువులలో విసర్జన, మానవునిలో విసర్జన ఏ విధంగా జరుగుతుందో అక్కడ చెప్పుకున్నాం మనం. ఓకే, విసర్జన అంటే జీవులలో అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి వ్యర్థాలు బయటకు తొలగించేటువంటి ప్రక్రియని మనం విసర్జనగా చెప్తాం. ఓకే, జీవులలో వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించేటువంటి ప్రక్రియనే విసర్జన అంటాం. టు రిమూవ్ ఆర్ ఎలిమినేట్ ద వేస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ ది బాడీ ఇస్ కాల్డ్ ఎస్ ఎక్స్క్రిషన్. ఓకే, తర్వాత అసలు విసర్జన యొక్క ఆవశ్యకత ఏంటి? జీవులలో విసర్జన ఎందుకు జరగాలి? ఓకే, జీవులలో కొన్ని విసర్జక పదార్థాలు, ప్రధానంగా నత్రజని సంబంధిత వ్యర్థాలు అనేవి జీవులలో అది విష పదార్థాలుగా పనిచేస్తాయి. ఒక శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పోగుపడిపోతే అది విష పదార్థాలుగా మారి జీవి యొక్క జీవక్రియలు స్తంభించి జీవి మరణించే అవకాశం ఉంది. కాబట్టి శరీరం నుంచి ఇట్లాంటి వ్యర్థాలను ఖచ్చితంగా బయటకు తొలగించడం అనేది అవసరం. ఓకేనా? అయితే విసర్జక వ్యవస్థ ఇది పరిశీలిస్తే మనకి జంతువులలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది విసర్జనకు సంబంధించి. వివిధ జీవులలో వివిధ రకాల నిర్మాణాలవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకు ప్రోటోజోవా లాంటి ఏకగణ జీవులు పరిశీలిస్తే వాటిలో శరీర ఉపరితలం ద్వారా వ్యర్థాలను బయటకు తొలగించుకుంటాయి, అది వ్యాపన ప్రక్రియ ద్వారా. ఓకే, ఉన్నత స్థాయి జీవులన్నిటిలో కూడా విసర్జనకు సంబంధించి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది, విసర్జక వ్యవస్థ. ఓకే, క్షీరదాల్లోనూ ఇతర పక్షులు సరీసృపాలు అన్నింటిలో పరిశీలిస్తే విసర్జనకు సంబంధించి ప్రధానంగా విసర్జక అవయవాలుగా మనం ఏం చెప్తాం? మూత్రపిండాలు చెప్తాం. వీటితో పాటు చర్మం కూడా మనలో విసర్జక అవయవంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం. కానీ మొక్కలలో ఇట్లాంటి ఏ విధమైన విసర్జక వ్యవస్థ లేదు. ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అంటూ ఏమీ లేదు. కేవలం కణాలు, కణజాలాలు మొక్కల్లో ఉన్నటువంటి భాగాల ద్వారానే వ్యర్థాలను అది బయటకు తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మొక్కలలో విసర్జనకు సంబంధించి ఒక వ్యవస్థ అంటూ ఉండదు. ఓకేనా? అయితే మొక్కల్లో ఏ పదార్థాలు మనకు విసర్జక పదార్థాలుగా ఏర్పడతాయి చూస్తే కనుక ఇందులో ప్రధానంగా వాయు పదార్థాలు. ఇది ఆల్రెడీ కిరణజన్య సంయోక్రియ ఒకసారి పరిశీలిస్తే మనం కిరణజన్య సంయోక్రియ ఫలితంగా మొక్కలలో విడుదలయ్యేటువంటి వ్యర్థాలు ఏముంటాయంటే మనకి బయటకు ఆక్సిజన్ వాయువు విడుదలవుతూ ఉంటుంది. అలాగే కిరణజన్య సంయోక్రియలో నీరు కూడా విడుదలవుతూ ఉంటుంది. ఓకే, అంటే కిరణజన్య సంయోక్రియలో బయటకు విడుదలయ్యేటువంటి వాయువు ఆక్సిజన్, అది ఆ జీవక్రియలో అది వ్యర్థ పదార్థంగా చెప్తాం. తర్వాత జీవుల్లో శ్వాసక్రియ పరిశీలిస్తే కనుక శ్వాసక్రియలో జీవులు విడుదల చేసేటువంటి వాయు వ్యర్థం ఏముంటుందంటే కార్బన్ డైఆక్సైడ్. ఇట్లా ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇక్కడ జీవుల్లో వివిధ జీవక్రియలు ఏర్పడేటువంటి వ్యర్థాలు ఇక్కడ. అయితే ఇవి బయటికి ఎలా తొలగించుకుంటాయి జీవులు, వీటిని ఏ విధంగా నిర్వహించుకుంటాయనేది చూద్దాం. ఓకే, తర్వాత ద్రవ పదార్థాలు పరిశీలిస్తే ముఖ్యంగా కిరణజన్య సంయోక్రియలో నీరు ఏర్పడుతుంది. ఓకే, ఇది నీరు, ఇది ట్రాన్స్పిరేషన్ లేదా గటేషన్ లాంటి ప్రాసెస్ ద్వారా నీటిని బయటకు తొలగించుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటో గతంలో చెప్పుకున్నాం. అలాగే గటేషన్ లేదా బిందు స్రావం అంటే ఏంటో చెప్పుకుందాం. ఓకేనా? వీటితో పాటు ఇంకా ఏ ఏ రకాల వ్యర్థాలు ఏర్పడతాయంటే వివిధ రకాల రసాయనిక వ్యర్థాలు ఏర్పడతాయి. ముఖ్యంగా నత్రజని సంబంధిత వ్యర్థాలు, అలాగే కర్బన సంబంధిత వ్యర్థాలు, ఓకే, వివిధ రకాల పోషక పదార్థాలు అంటే జీవులు తయారు చేసుకునేటువంటివి. ఇట్లా అనేక రకాల వ్యర్థాలు మనకి జీవులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ ఏ రకాల వ్యర్థాలు ఉన్నాయో మనం లాస్ట్లో చెప్పుకుందాం. చూడండి, ఇట్లా వాయు రూప వ్యర్థాలు కానీ, ద్రవ రూప వ్యర్థాలు కానీ, వీటితో పాటు వివిధ రకాల పోషక పదార్థాలు కానీ, లేదా రసాయన సంబంధిత వ్యర్థాలు కానీ, ఇట్లా అనేక రకాల వ్యర్థ పదార్థాలు అనేవి మొక్కల్లో విడుదలవుతూ ఉంటాయి వివిధ జీవక్రియల్లో. ఓకేనా? ఇందులో ముఖ్యంగా మనం ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని పరిశీలిస్తే ఈ వాయువులు మొక్కలలో వాయువులను లోపలికి గ్రహించడానికి కానీ, అవి తీసుకున్నటువంటి వాయువులను బయటకు తొలగించడానికి కానీ ప్రధానంగా మనకి పత్రాలలో ఉండేటువంటి పత్ర రంధ్రాలు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఇందులో వాయురూప వ్యర్థాలను తొలగించుకోవడానికి మొక్కల్లో ఒకటి పత్ర రంధ్రాలు లేదా స్టొమేటా ఉపయోగపడతాయి. రెండవది లెంట్ సెల్స్. ఇవి రెండు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పత్రాలపై ఉండేటువంటి రంధ్రాలు పత్ర రంధ్రాలు, ఇవి ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ బయటకు తొలగించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే వేర్లు మరియు కాండాలపై ఉండేటువంటి చిన్న చిన్న రంధ్రాలని మనం లెంట్ సెల్స్ అంటాం. ఓకే, లెంట్ సెల్స్ ద్వారా ఈ వ్యర్థాలను తొలగించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది వాయురూప వ్యర్థాలకు సంబంధించినటువంటి నిర్వహణ. తర్వాత ద్రవరూప వ్యర్థాలు తీసుకుంటే ముఖ్యంగా నీరు ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా.
ఓకే, నీరు కానీ ఇతర ద్రవ పదార్థాలు ఏవైనా మొక్కల నుంచి ఎలా తొలగించబడతాయి చూస్తే ముఖ్యంగా నీరు అనేది చూడండి ప్రధానంగా మనకి ఇట్లా ద్రవరూప వ్యర్థాలు ప్రధానంగా రెండు రకాలుగా రెండు మార్గాల ద్వారా బయటకు తొలగించుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి బాష్పోత్సేకం, రెండవది బిందు స్రావం అంటాం. దీన్నే గటేషన్ కూడా పిలుస్తాం. కానీ ఇది ట్రాన్స్పిరేషన్, ఇది గటేషన్. ఓకేనా, ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మొక్కలలో అధికంగా ఉన్నటువంటి నీరు అనేది మనకి పత్రరంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటకు కోల్పోయేటువంటి ప్రక్రియనే మనం బాష్పోత్సేకంగా చెప్తాం. ఎక్సెస్ వాటర్, ఎవాపరేట్ ద ఎక్సెస్ వాటర్ త్రూ స్టొమాటా ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్స్పిరేషన్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం పదార్థాల రవాణాలో. ఓకేనా, ఇందులో కేవలం నీరు మాత్రమే, అది కూడా ప్యూర్ వాటర్ అనేది ఆవిరి రూపంలో బయటకు కోల్పోతూ ఉంటాయి మొక్కలు. ఏ విధంగా? త్రూ స్టొమాటా, పత్రరంధ్రాల ద్వారా. స్టొమాటా. ఓకేనా, తర్వాత బిందు స్రావం. ఓకే, ఇదొక భిన్నమైన ప్రక్రియ మనకి మొక్కల్లో చూస్తూ ఉంటాం. ఇందులో ఏమవుతుందంటే మొక్కల యొక్క ఇది పత్రం అనుకుంటే ఓకే, లీఫ్ మార్జిన్ ఏదైతే ఉందో లీఫ్ మార్జిన్ పత్రపు అంచులలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా మొక్కలలో ఉన్నటువంటి నీటితో పాటు అధికంగా ఉన్నటువంటి లవణాలు కానీ చక్కెరలు కానీ, నీరు మరియు నీటితో పాటు అధికంగా ఉన్నటువంటి లవణాలు చక్కెరలు ఓకే పత్రపు అంచులలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా బయటకు కోల్పోయేటువంటి ప్రక్రియనే, చిన్న చిన్న బిందువుల రూపంలో బయటకు కోల్పోయే ప్రక్రియనే మనం బిందు స్రావం లేదా గటేషన్ అని పిలుస్తాం. ఓకే, చూడండి ఇంకొకసారి. మొక్కలలో అధికంగా ఉన్న నీరు, లవణాలు మరియు చక్కెరలు, ఇతర వ్యర్థాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న బిందువుల రూపంలో పత్రం అంచులలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా, ఆ రంధ్రాలకు ప్రత్యేకమైన పేరుంది, వాటిని ఏమని పిలుస్తామంటే హైడ్ థోట్స్ అని పిలుస్తాం. ఓకేనా, హైడ్ థోట్స్. ఓకే, హైడ్ థోట్స్ అనేటువంటి ప్రత్యేక రంధ్రాల ద్వారా బయటకు కోల్పోయే ప్రక్రియనే మనం గటేషన్ లేదా బిందు స్రావం అంటాం. ఇది ప్రధానంగా మనకి రాత్రి సమయంలో కానీ లేదా ఎర్లీ మార్నింగ్ సమయంలో కానీ పత్రాలపై మనం పరిశీలిస్తే పత్రపు అంచులలో చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తాయి. ఆ నీటి బిందువులే ఈ బిందు స్రావం లేదా గటేషన్ అని పిలుస్తాం. మనకి శీతాకాలంలో కనిపించేటువంటి మంచు బిందువులు వేరు, అలాగే గటేషన్లో ఇక్కడ కనిపించేటువంటి బిందువులు వేరుగా ఉంటాయి. కానీ శీతాకాలంలో మనకి ఎక్కువగా కనిపించేది మంచు బిందువులు. అట్లా కాకుండా నిరంతర ప్రక్రియగా మనకి రాత్రులు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ గడ్డి జాతి లేదా గడ్డిలో కానీ లేకపోతే ఇతరత్ర మొక్కలలో పత్రపు అంచులలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా మనకి నీటి బిందువులు బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇదే గటేషన్. అయితే బాష్పోత్సేకానికి బిందు స్రావానికి డిఫరెన్స్ చూస్తే బాష్పోత్సేకంలో బయటకు ఎవాపరేట్ అయ్యేది ప్యూర్ వాటర్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్యూర్ వాటర్ ఉండదు. వాటర్తో పాటు లవణాలు కానీ చక్కెరలు కానీ ఇతర పదార్థాలు అనేవి ఇందులో ఉంటాయి. ఓకే, పత్రరంధ్రాల ద్వారా మనకి బాష్పోత్సేకం జరుగుతుంది, హైడ్ థోట్స్ ద్వారా బిందు స్రావం జరుగుతుంది. అయితే పత్రరంధ్రాలు అనేవి ఇవి మూసుకోవడానికి తెలుసుకోవడానికి ప్రత్యేకమైన మెకానిజం అనేది ఉంటుంది. పత్రరంధ్రాలు మూసుకోవచ్చు, తెరుచుకోవచ్చు. ఓకే, కానీ బిందు స్రావానికి సంబంధించి హైడ్ థోట్స్ అనేవి నిరంతరం ఓపెన్లోనే ఉంటాయి. ఓకే, నిరంతరం అవి తెరుచుకునే ఉంటాయి. ఇది బాష్పోత్సేకము మరియు బిందు స్రావానికి సంబంధించిన డిఫరెన్స్. ఓకే, ఈ రూపంలో మనకి ఇందులో ఉన్నటువంటి ద్రవ పదార్థాలు నీరు కానీ చక్కెరలు కానీ లవణాలు కానీ ఈ రూపంలో కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇతర పదార్థాలు, నత్రజని సంబంధిత వ్యర్థాలు ఉంటాయి, కార్బన్ సంబంధిత వ్యర్థ పదార్థాలు ఉంటాయి, ఇతర పోషకాలు కానీ ఏర్పడేటువంటి ఇతర పదార్థాలన్నీ. ఓకే, ఇవన్నీ ఏ విధంగా ఉపయోగపడతాయి, అలా ఎలా నిర్వహించుకుంటాయనే చూద్దాం. తర్వాత వ్యర్థాల యొక్క విసర్జన ఏ విధంగా జరుగుతుంది మొక్కల్లో. ప్రధానంగా మొక్కలలో ఒక జీవక్రియలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు మరొక జీవక్రియలో మొక్కలు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇదొక ప్రాసెస్. ఇక్కడ ఉదాహరణ చూడండి. కిరణజన్య సంయోక్రియలో మొక్కలలో ఆక్సిజన్ ఏర్పడింది. ఈ ఆక్సిజన్ను మొక్కలు శ్వాసక్రియలో ఉపయోగించుకుంటాయి. ఓకేనా, మొక్కలలో శ్వాసక్రియ ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. ఓకే, ఈ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు కిరణజన్య సంయోక్రియకు ఉపయోగించుకుంటాయి. ఓకే, మొక్కలు వివిధ జీవక్రియలో ఏర్పడిన నీటిని వేరే జీవక్రియకి అవి ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా మొక్కలలో ఒక జీవక్రియలో ఏర్పడిన పదార్థాలను మరొక జీవక్రియకు ఉపయోగించుకోవడం అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అదొకటి. రెండవది, మొక్కల్లో ఏర్పడినటువంటి వ్యర్థాలను అవి స్వీయ రక్షణ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాడుకుంటాయి. ప్రధానంగా కొన్ని రకాల రసాయనాలను పత్రాల్లో కానీ
లేదా ఇతర భాగాల్లో కాండాలు, వేర్లు మొదలైన వాటిలో అవి నిల్వ చేసుకుని ఇతర అంటే శాకాహార జీవుల నుంచి, మొక్కలను తినేటువంటి హెర్బివోర్స్ నుంచి వాటిని రక్షించుకోవడానికి అందులో నిల్వ చేసుకుంటాయి. అంటే మొక్కలు తినడానికి పనికిరానటువంటి రసాయనాలు, అంటే వికర్షక రసాయనాలు అని పిలవచ్చు వాటిని. ఇట్లాంటి రసాయనాలు అవి ఆ పత్రాల్లో నిల్వ చేసుకోవడం లేదా కాండాల్లో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. అంటే రోడ్డు పక్కన పెరిగేటువంటి ఎన్నో మొక్కలు మనకి పశువుల ఆహారంగా తీసుకోవు. ఎందుకు తీసుకోవంటే అవి తినడానికి పనికిరానటువంటి రసాయన పదార్థాలు ఏవో ఆ మొక్కల భాగాలు అవి నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అవి ఆ రసాయన పదార్థాలను నిల్వ చేసుకున్న భాగాల్లో ఉంచుకుంటాయి. ఓకే, తర్వాత కొన్ని పదార్థాలను అవి తయారు చేసుకుని ఆకర్షక రసాయనాలు అంటాం వీటిని. ఇవి దేనికి ఉపయోగించుకుంటాయంటే పరాగ సంపర్కం, పాలినేషన్ జరగడానికి, అంటే కీటకాలను అట్రాక్ట్ చేయడం కోసం ఈ రసాయనాలను ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఓకే, ఈ వీటి వాసనల వల్ల కానీ లేదా ఇతర హనీ లాంటి నెక్టార్ లాంటి వాటిని తయారు చేసుకోవడం వల్ల కానీ ఏమవుతుంది, కీటకాలు అట్రాక్ట్ అయ్యి వీటి మీదకి రావటం, తద్వారా అవి పాలినేషన్ లేదా పరాగ సంపర్కానికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని ఆకర్షక రసాయనాలను పిలుస్తాం. అంతేకాకుండా కొన్ని రకాల మొక్కలు మనకి వేర్లలోకి కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవేం చేస్తాయి, నత్రజని సంబంధిత నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, రైజోబియం లాంటి బ్యాక్టీరియా అనేవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అట్రాక్ట్ చేసి నత్రజని స్థాపనకు అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇట్లా ఒక జీవక్రియలో ఏర్పడిన వాటిని వేరే జీవక్రియకు ఉపయోగించుకోవటం, రక్షణ కోసం ఉపయోగించుకోవటం. ఓకే, అంతేకాకుండా ఇతర జీవులను అట్రాక్ట్ చేయడానికి, విత్తనాల వ్యాప్తి కోసం కావచ్చు లేదా పరాగ సంపర్కానికి కావచ్చు, ఇట్లా ఇతర జీవులను అట్రాక్ట్ చేయడం కోసం ఆ రసాయనాలను ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఓకే, అంతేకాకుండా మొక్కలలో ఏదైనా గాయాలైతే ఆ గాయాలను తగ్గించుకోవడానికి కూడా ఆ రసాయన పదార్థాలవి ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా మొక్కలు వ్యర్థాలను నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే ఏర్పడిన వ్యర్థ పదార్థాన్ని బయటకు ఇట్లా నిల్వ చేసుకున్న వ్యర్థాలు కానీ ఇతరత్ర వ్యర్థాలు కానీ ఎలా తొలగించుకుంటాయంటే పత్రాల్లో నిల్వ చేసుకుంటూ ఉంటాయి, లేదా కాండాలలో లేదా వేర్లలో ఇట్లా నిల్వ చేసుకుని, లేదా పండ్లలో కూడా నిల్వ చేసుకుంటూ ఉంటాయి. నిల్వ చేసుకున్న వ్యర్థాలు ఆ పండ్లు కానీ లేదా పత్రాలు కానీ పక్వ స్థితికి వచ్చినప్పుడు, పండినప్పుడు అవి రాలిపోవడం అనేది జరుగుతుంది మనకి. అట్లా పత్రాలను రాల్చివేయడం ద్వారా లేదా పండ్లను రాల్చివేయడం ద్వారా వాటి ద్వారా కొన్ని వ్యర్థాలు అవి తొలగించుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు మనకి యాపిల్ తీసుకుంటే కనుక యాపిల్లో ఉండేటువంటిది మ్యాలిక్ యాసిడ్. ఓకే, ఆ మొక్కల్లో తయారైనటువంటి వ్యర్థ పదార్థం ఆ మ్యాలిక్ యాసిడ్ అనేది యాపిల్ ఫ్రూట్స్లో నిల్వ చేసుకుంటుంది. ఓకే, పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత పండ్లు రాలిపోవడం ద్వారా వాటిని తొలగించుకోవడం, ఈ విధంగా వ్యర్థాలను తొలగించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే చాలా మొక్కలు ఆకులను రాల్చుకోవడం ఏంటంటే ఆకుల రూపంలో వ్యర్థ పదార్థాలను బయటకు అవి తొలగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇట్లా వ్యర్థ పదార్థాలు నిర్వహించుకోవడం అనేది ప్రధానంగా మనం మొక్కల్లో చూస్తూ ఉంటాం. అయితే మొక్కల్లో తయారయ్యేటువంటి పదార్థాలను ప్రధానంగా 2 గ్రూప్స్గా విడగొట్టడం అనేది జరిగింది. ఓకే, మొక్కల్లో తయారయ్యేటువంటి ఆ పదార్థాలు ఏంటనేది చూద్దాం. చూడండి, మొక్కల్లో తయారయ్యేటువంటి జీవరసాయన పదార్థాలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఓకే, ఇవి చెప్పుకునే ముందు అసలు మొక్కలలో వ్యర్థ పదార్థాలు తయారవటం కానీ లేదా తయారయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు పోగవటం లేదా ఈ వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నం అవ్వటం అనేది చాలా నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ. అది జంతువులలో వ్యర్థ పదార్థాలు అనేవి ఏ రోజుకి ఆ రోజు ప్రతి జీవక్రియల ఫలితంగా వ్యర్థాలు పోగుపడడం, అవి వెంటనే తొలగించబడడం అనేది జరుగుతుంది. కానీ మొక్కలలో ఈ వ్యర్థాల తయారీ కానీ వ్యర్థాలు పోగుపడడం కానీ లేదా అవి విచ్ఛిన్నం అవ్వడం అనేది చాలా నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే మొక్కలలో వివిధ జీవరసాయన అంటే జీవక్రియల ఫలితంగా ఏర్పడేటువంటి జీవరసాయనిక పదార్థాలు ప్రధానంగా 2 సమూహాలుగా వేరు చేయడం అనేది జరిగింది. ఇందులో ఒకటి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, రెండవది ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. చూడండి, ఈ విధంగా మొక్కల్లో తయారయ్యేటువంటి లేదా ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాలను మనం 2 సమూహాలుగా వేరు చేయడం జరిగింది. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, రెండవది ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఓకేనా, ఇందులో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఏముంటాయంటే ప్రధానంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్స్, వీటిని ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలుగా చెప్తాం. తర్వాత రెండవది ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల్లో ప్రధానంగా మనకి నత్రజని సంబంధిత వ్యర్థాలు, ఆల్కలాయిడ్స్ కానీ అలాగే టానిన్స్,
లేటెక్స్, అలాగే జిగురులు, రెజిన్స్. ఓకే, ఇట్లాంటివన్నీ వీటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా చెప్తాం. అయితే ఈ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అనేవి మొక్కల యొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. పిండి పదార్థాలు, మాంసకృతులు మరియు కొవ్వులు. ఈ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఇవన్నీ కూడా మొక్కలలో పెరుగుదల మరియు శరీర అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. ఇవి ఇతర జీవులు ఆహార పదార్థాలుగా వాటిని వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. అయితే మొక్కల్లో ఏర్పడేటువంటి ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలన్నీ మొక్కలు రక్షణ కోసం వాడుకుంటూ ఉంటాయి, లేదా శరీరంలో వివిధ భాగాల ద్వారా బయటకు తొలగించుకుంటూ ఉంటే ఇవి జంతువులకు కొన్ని పదార్థాలు విష పదార్థాలుగా పనిచేస్తూ ఉంటే చాలా పదార్థాలు ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కొన్ని అయితే ఔషధాల తయారీలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, ఇవి జీవక్రియ ఉత్పన్నాలు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఇందులో ఏ ఏ పదార్థాలు దేనికి ఉపయోగపడతాయనే చూద్దాం. చూడండి, మొక్కలలో తయారయ్యేటువంటి జీవక్రియ ఉత్పన్నాల్లో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు మాంసకృతులు ఇవి ప్రధానంగా శరీర పెరుగుదలకు అభివృద్ధికి తోడ్పడితే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఎలా తోడ్పడతాయో చూద్దాం. ఇందులో ఫస్ట్ ఆల్కలాయిడ్స్. ఓకే, ఆల్కలాయిడ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి నత్రజని సంబంధిత వ్యర్థాలు. ఓకే, ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా నత్రజని సంబంధిత పదార్థాలు. ఇవి ఎక్కువగా నత్రజని సంబంధిత పదార్థాలన్నీ కూడా అధికమైతే ఇవి విష పదార్థాలుగా పనిచేసి జీవి యొక్క జీవక్రియలు స్తంభిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనకి కొన్ని రకాల ఆల్కలాయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మొక్కలలో విసర్జనకు సంబంధించి ఈ టాపిక్ ప్రధానంగా మనకి 10th క్లాస్ బయాలజీలో ఉంది. డీటెయిల్డ్గా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది, అది ఒకసారి స్టడీ చేయండి. ఇందులో మొదటిది క్వినైన్. ఓకే, ఇది సింకోనా అఫిసినాలిస్, సింకోనా మొక్క నుంచి లభించేటువంటి ఆల్కలాయిడ్. ఇది సింకోనా ప్లాంట్, సింకోనా అఫిసినాలిస్ అంటాం. అయితే ఈ మొక్క యొక్క ఏ భాగం నుంచి క్వినైన్ లభిస్తుంది అని అడుగుతాడు. ఇది బెరడు. ఓకే, సింకోనా యొక్క బెరడు నుంచి లభిస్తుంది. ప్రధానంగా ఈ ఆల్కలాయిడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మలేరియల్ డ్రగ్ అంటాం దీన్ని. మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగపడేటువంటి ఆల్కలాయిడ్. మీకు ఆల్కలాయిడ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఓల్డ్ పేపర్స్లో కూడా అడగడం జరిగింది. మీరు ఆ మొక్క పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఏ భాగం నుంచి ఆల్కలాయిడ్ లభిస్తుందో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఆ మొక్క పేరు ఇచ్చి ఆల్కలాయిడ్ పేరు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఆల్కలాయిడ్ ఎందుకు ఉపయోగపడుతుందని అడిగే అవకాశం కూడా ఉంది. చూడండి, క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఇది సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి మొక్క నుంచి లభిస్తుంది. దాని యొక్క బెరడు నుంచి లభిస్తుంది. ఇది మలేరియల్ డ్రగ్గా ఉపయోగపడుతుంది. యాంటీ మలేరియల్ డ్రగ్ అంటాం దీన్ని, మలేరియా వ్యాధి నివారణ. తర్వాతది నికోటిన్. నికోటిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ప్రధానంగా మనకి పొగాకులో ఉండేటువంటి ఆల్కలాయిడ్ ఇది. ఓకే, పొగాకు యొక్క శాస్త్రీయ నామం నికోటియానా టబాకం. ఓకే, నికోటియానా టబాకం. దీంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్ పేరు నికోటిన్. ఇది ప్రధానంగా పత్రాల్లో ఉంటుంది. పొగాకు యొక్క పత్రాల్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్. ఇది క్రిమి సంహారణగా ఉపయోగపడుతుంది. క్రిమి సంహారక మందులు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే కొంతమంది ధూమపానం, స్మోకింగ్లో పొగాకు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అయితే పొగాకు వల్ల ప్రధానంగా మనకి లంగ్స్ ప్రాబ్లమ్స్, అలాగే నోరు మరియు థ్రోట్ సంబంధించినటువంటి గొంతు క్యాన్సర్ లేదా లంగ్ క్యాన్సర్ లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఇది నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ చేస్తుంది, కానీ మనకి క్రిమి సంహారణగా ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాతది మార్ఫిన్. దీన్నే కొకైన్ అని పిలుస్తాం. ఇది ఒక నైట్రోజనస్ డ్రగ్ ఇది. ఓకేనా, ఇది పపావర్ సోమ్నిఫెరం. ఓకే, నల్లమందు మొక్క అంటారు దీన్నే. ఓకే, నల్లమందు మొక్క. ఓకే, దీన్నే పపావర్ సోమ్నిఫెరం అని కూడా పిలుస్తాం. దీని నుంచి లభించేటువంటి ఆల్కలాయిడ్ పేరు మార్ఫిన్ లేదా కొకైన్. ఓకే, ఇది ముఖ్యంగా ఫలాల్లో లభించేటువంటి ఆల్కలాయిడ్. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది, పెయిన్ కిల్లర్. ఓకే, ఒకప్పుడు దీన్ని పెయిన్ కిల్లర్గా వాడడం అనేది జరిగేది, కానీ ప్రస్తుతం దీన్ని డ్రగ్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. కొకైన్ లేదా మార్ఫిన్ అంటారు ఈ ఆల్కలాయిడ్ పేరు. ఇది నల్లమందు మొక్క, దీన్ని పెపావర్ సోమ్నిఫెరం. ఈ ఆల్కలాయిడ్స్ లభించేటువంటి మొక్కల సైంటిఫిక్ నేమ్స్ ఇక్కడ రాయట్లేదు, టేబుల్ ఇస్తాను నేను, టేబుల్లో చూసుకుందరు కానీ. ఓకే, నల్లమందు మొక్క, దీని ప్రధానంగా ఆ మొక్క యొక్క ఫలం లేదా ఫ్రూట్ నుంచి లభిస్తుంది ఇది.
ఓకేనా. ఇది కొకైన్ లేదా మార్ఫిన్ అనేది ఇది పెయిన్ కిల్లర్ లేదా నొప్పి నివారణగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, తర్వాత రిసర్పిన్. ఈ ఆల్కలాయిడ్ మనకి రావుల్ఫియా సర్పంటైనా అనే మొక్క నుంచి లభించేటువంటి ఆల్కలాయిడ్. ఓకేనా, ఇది వేరు నుంచి లభిస్తుంది. రావుల్ఫియా సర్పంటైనా అనే మొక్క యొక్క వేరు నుంచి లభించేటువంటి ఆల్కలాయిడ్. ఓకేనా, ఇది పాము కాటుకు మందుగా వాడడం అనేది జరుగుతుంది. పాము కాటుకు మందుగా వాడేటువంటి ఆల్కలాయిడ్ పేరు ఏంటి అంటే రిసర్పిన్. రిసర్పిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి లభిస్తుందంటే రావుల్ఫియా సర్పంటైనా ఈ మొక్క యొక్క ఏ భాగంలో ఆల్కలాయిడ్ లభిస్తుందంటే వేరు నుంచి లభిస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాతది కెఫిన్. ఇది కాఫీ మొక్క అంటాం, కాఫీ ప్లాంట్, కాఫియా అరబికా అని పిలుస్తాం దీన్నే. ఈ కాఫీ మొక్క యొక్క గింజలలో ఉండేటువంటి ఆల్కలాయిడ్. గింజలు అంటే విత్తనాలు. ఓకే, ఈ విత్తనాలలో లభించేటువంటి ఆల్కలాయిడ్ కెఫిన్. ఇది ప్రధానంగా మనకి నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచేటువంటి, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తూ బ్రెయిన్ని లేదా నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేసేటువంటి ఆల్కలాయిడ్. అయితే అతిగా తీసుకుంటే ఏదైనా, లిమిట్గా తీసుకుంటే అది మెడిసిన్గా పనిచేస్తుంది, అతిగా తీసుకుంటే అది పాయిజనస్గా పనిచేయటం లేదా శరీర వ్యవస్థను పాడు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది కాఫీలో ఉండేటువంటి ఆల్కలాయిడ్ కెఫిన్. తర్వాత నింబిన్, వేప మొక్కలో ఉండేటువంటి ఆల్కలాయిడ్. వేప మొక్క యొక్క శాస్త్రీయనామం అజాడిరెక్టా ఇండికా. ఇది వేప మొక్క. వేపలో ఉండేటువంటి ఆల్కలాయిడ్ నింబిన్. ప్రధానంగా మనకి ఇది ఎక్కడెక్కడ లభిస్తుంది అంటే పత్రాల్లో ఉంటుంది, అలాగే బెరడులో ఉంటుంది, అలాగే ఫ్రూట్స్ ఫలాల్లో ఉంటుంది. ఓకే, పత్రాలు, బెరడు, ఫలం మొదలైన వాటి అన్నింటిలో కూడా మనకి నింబిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ లభిస్తుంది. ఇది క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతుంది, యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుందని ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇది నింబిన్ సంబంధించి. ఓకే, తర్వాత స్కోపాల్మైన్. ఓకే, స్కోపాల్మైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ దతూర లేదా ఉమ్మెత్తలో లభించేటువంటి ఆల్కలాయిడ్. ఇది ఉమ్మెత్తలో లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఉమ్మెత్త మొక్క యొక్క పుష్పాలు మరియు ఫలాలు లభించేటువంటి ఆల్కలాయిడ్. అయితే ఈ ఆల్కలాయిడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మత్తు మందుగా ఉపయోగపడుతుంది. ఓకే, మత్తు మందుగా ఉపయోగించేటువంటి ఆల్కలాయిడ్ స్కోపాల్మైన్ ఏ మొక్క నుంచి లభిస్తుంది అంటే ఉమ్మెత్త లేదా దతూర. ఈ మొక్క యొక్క పుష్పాలు మరియు ఫలాలు లభించడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఫైరిథ్రాయిడ్స్ అనేటువంటి ఆల్కలాయిడ్. ఓకే, ట్రైడాక్స్ ప్రకంబెన్స్ అంటాం, దీన్నే గడ్డి చామంతిని కూడా పిలుస్తాం. గడ్డి చామంతిలో లభించేటువంటి ఆల్కలాయిడ్. ఓకే, ఫైరిథ్రాయిడ్స్, దీన్ని ట్రైడాక్స్ ప్రకంబెన్స్ అంటాం. ఇది పుష్పాల్లో లభిస్తుంది ప్రధానంగా. ఇది మనకి కీటక నివారణగా ఉపయోగపడుతుంది. ఓకే, కీటక నివారణగా ఉపయోగపడుతుంది ఫైరిథ్రాయిడ్స్. ఇది గడ్డి చామంతి మొక్క యొక్క ఫ్లవర్స్లో లభించేటువంటి ఆల్కలాయిడ్. ఇవి మనకి మొక్కలలో లభించేటువంటి వివిధ రకాల ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. ఇవి కొన్ని ఔషధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, అవి ఏంటంటే క్వినైన్. ఇది సింకోనా అప్సినాలిస్ అనే మొక్క యొక్క బెరడు నుంచి లభిస్తుంది. ఇది మలేరియల్ డ్రగ్గా ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాతది నికోటియానా టొబాకమ్, పొగాకు మొక్క యొక్క ఆకుల నుంచి లభిస్తుంది. ఓకే, ఇది క్రిమి సంహారణగా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తర్వాత మార్ఫిన్ లేదా కొకైన్, పెపావర్ సోమ్నిఫెరమ్, నల్లమందు మొక్క అంటాం. ఆ మొక్క యొక్క ఫ్రూట్ కాయ నుంచి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇది పెయిన్ కిల్లర్ లేదా నొప్పి నివారణగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత రిసర్పిన్, రావుల్ఫియా సర్పంటైనా, సర్పగంధి మొక్క అంటాం. ఆ మొక్క యొక్క వేరు నుంచి లభించేటువంటి ఆల్కలాయిడ్. ఇది పాము కాటుకు మందుగా ఉపయోగపడుతుంది. తర్వాత కెఫిన్, కాఫియా అరబికా, కాఫీ మొక్క యొక్క గింజల నుంచి అంటే విత్తనాల నుంచి లభించేటువంటి ఆల్కలాయిడ్. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత నింబిన్. ఓకే, అజాడిరెక్టా ఇండికా, వేప మొక్క యొక్క పత్రాలు, బెరడు మరియు మనకి ఫ్రూట్స్ ఫలాలలో లభించేటువంటి ఆల్కలాయిడ్ నింబిన్. ఇది క్రిమి సంహారక మందుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, తర్వాత స్కోపాల్మైన్.
ఇది ఉమ్మెత్తలో లభించేటువంటి ఆల్కలాయిడ్. ఉమ్మెత్త యొక్క ఫ్లవర్స్ మరియు ఫ్రూట్స్లో లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా దీన్ని మత్తు మందుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాతది ఫైనిథ్రాయిడ్స్. ది ట్రైనాక్స్ ప్రకంబెన్స్ లేదా గడ్డి చామంతి మొక్కల యొక్క పుష్పాలలో లభించేటువంటి ఆల్కలాయిడ్. దీన్ని ఎందుకు ఉపయోగపడతారంటే కీటక సంహారక మందుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవి మొక్కలలో లభించేటువంటి వివిధ రకాల ఆల్కలాయిడ్స్. ఓకే, తర్వాత టానిన్స్ చూద్దాం. ఆల్కలాయిడ్స్లో తర్వాతది టానిన్స్. టానిన్లు. ఈ టానిన్లు అనేవి ప్రధానంగా మనకి కర్బన సమ్మేళనాలు. ఇవి కర్బన సమ్మేళనాలు. మనకి ఆల్కలాయిడ్స్ చెప్పుకున్నాం కదా, నత్రజని సంబంధిత వ్యర్థాలు అవి. ఓకే, టానిన్స్ అనేవి కర్బన సంబంధిత సమ్మేళనాలు. ఇవి ప్రధానంగా మనకి టానిన్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఇవి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి తోళ్ల శుద్ధి కర్మాగారంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, తోళ్ల శుద్ధి కర్మాగారం, ట్యానింగ్ ఆఫ్ లెదర్ అంటాం దీన్ని. తోళ్ల శుద్ధి కర్మాగారంలో అధికంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ట్యానిన్లలో ఏ మొక్కల నుంచి లభిస్తాయంటే తుమ్మ, అలాగే తంగేడు. ఓకే, తుమ్మ మరియు తంగేడు మొక్కలు, కేషియా అలాగే అకేషియా అని పిలుస్తాం. ఈ మొక్కల నుంచి లభించేటువంటి పదార్థాలు మనకి టానిన్స్. ఓకే, ఇవి కర్బన సంబంధిత పదార్థాలు. ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ట్యానింగ్ ఆఫ్ లెదర్, తోళ్ల శుద్ధి కర్మాగారంలో ఉపయోగించేటువంటి పదార్థాలు. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల తర్వాతది మనకి రెజిన్స్. ఓకే, రెజిన్స్ అనేవి ప్రధానంగా మనకి వివృత బీజ మొక్కలు. వివృత బీజ మొక్కలు, దీన్ని జిమ్నోస్పెర్మ్ ప్లాంట్స్ అని పిలుస్తాం. జిమ్నోస్పెర్మిక్ ప్లాంట్స్. ఓకే, వీటిని ఓపెన్ సీడెడ్ ప్లాంట్స్ అని కూడా అంటాం. వీటి గురించి మనం మొక్కలలో వర్గీకరణ అనే పాఠంలో చెప్పుకుంటాం. ఇట్లా వివృత బీజ మొక్కల్లో రెజిన్ నాళాల్లో రెజిన్స్ అనేవి తయారవుతాయి. ప్రధానంగా ఇవి వార్నిష్ తయారీకి ఉపయోగపడతాయి. మనకు చెక్కలకు పాలిష్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక పదార్థం మనకు వార్నిష్. ఇట్లా వార్నిష్ తయారీలో ఉపయోగించేటువంటి పదార్థం రెజిన్. రెజిన్ అనేది ఎక్కువగా జిమ్నోస్పెర్మిక్ ప్లాంట్స్ నుంచి మనకు లభిస్తుంది. దీనికి ఉదాహరణ ఫైనస్. ఓకే, ఫైనస్ ప్లాంట్. తర్వాత జిగురులు. జిగురులు లభించేటువంటి మొక్కలకు ఉదాహరణగా మనం తుమ్మ, అలాగే వేప మొక్కను కూడా చెప్తూ ఉంటాం. ఈ తుమ్మ లేదా వేప చెట్లకి ఎక్కడైనా మనం గాయం చేస్తే కనుక గాయం చేసిన భాగం నుంచి జిగురు లాంటి పదార్థం స్రవించబడడం అనేది జరుగుతుంది. వీటిని మనం గమ్స్ లేదా జిగురులుగా చెప్తాం. అయితే ఇవి ప్రధానంగా మనకి మందుల తయారీలో ఉపయోగపడుతూ ఉంటాయి. దీంతోపాటు మనకి ఎడిసివ్ ఏజెంట్ అంటాం. అంటే బైండింగ్ ప్రాసెస్లో బుక్స్ బైండింగ్కి వాటికి జిగురుగా ఉపయోగించడానికి మనకి జిగురులు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, బైండింగ్కి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మందుల తయారీకి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి జిగురులకు సంబంధించి. ఇవి ప్రధానంగా మనకు తుమ్మ మరియు వేప చెట్ల నుంచి లభించేటువంటి పదార్థం. తర్వాత లెటెక్స్. లిటెక్స్ ఇది మొక్కల నుంచి స్రవించబడేటువంటి తెల్లని పాల వంటి పదార్థం. అంతేకాకుండా జిగురుగా ఉండేటువంటి పదార్థం. మొక్కల నుంచి స్రవించబడే తెల్లని పాల వంటి పదార్థం. అలాగే ఇది జిగురుగా ఉంటూ కూడా జరుగుతుంది. మన సపోటా మొక్కను కనుక మనం ఒక కొమ్మ విరిచినట్లయితే అక్కడి నుంచి స్రవించబడేటువంటి పాలు తెల్లగా జిగురుగా ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇట్లాంటి పదార్థాలని మనం లెటెక్స్ అని పిలుస్తాం. ప్రధానంగా మనకి లెటెక్స్లో అతి ముఖ్యమైనది హీవియా బ్రెజిలెన్సిస్ అని చెప్పి ఒక మొక్క ఉంది. దీన్ని రబ్బర్ ప్లాంట్ అని కూడా పిలుస్తాం. హీవియా బ్రెజిలెన్సిస్, దీన్ని రబ్బర్ ప్లాంట్ అంటాం. దీని నుంచి రబ్బర్ తయారీకి ఇది ఉపయోగపడుతుంది. దీని నుంచి స్రవించబడేటువంటి పాల వంటి పదార్థం మనకి రబ్బర్ తయారీకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇది లెటెక్స్ సంబంధించి. అంతేకాకుండా మనకి బబుల్ గమ్స్లో ఉపయోగించేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది చికిల్ అనేటువంటి మొక్క నుంచి లభించేటువంటి లెటెక్స్.
చికిల్ మొక్క యొక్క లెటెక్స్నే మనకి బబుల్ గమ్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనా, బబుల్ గమ్స్ తయారీకి ఉపయోగించేటువంటి లెటెక్స్ పదార్థం మనకి చికిల్ మొక్క నుంచి లభిస్తుంది. జట్రోపా మొక్కలలో వాటి విత్తనాల్లో లభించేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఇది బయోడీజిల్ తయారీకి ఉపయోగపడుతుంది. కానీ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మొక్కలలో ఉండేటువంటి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. మనం ఆల్రెడీ ఆల్కలైడ్ చెప్పుకున్నాం. తర్వాత టానిన్స్, రెజిన్స్, గమ్స్ అండ్ లెటెక్స్. ఇందులో టానిన్స్ అనేవి కర్బన సంబంధిత పదార్థాలు. ఇది ముదురు గోధుమ రంగులో ఉండి తోలను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది తుమ్మ మరియు తంగేడు మొక్క నుంచి లభించేటువంటి పదార్థాలు. తర్వాత రెజిన్స్, ఇది వివృత బీజ మొక్కల్లో లభించేటువంటి పదార్థాలు. వివృత బీజ మొక్కల్లో రెజిన్ నాళాల్లో ఇవి స్రవించబడుతూ ఉంటాయి. ఇవి ప్రధానంగా మనకి వార్నిష్ తయారీకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ ఫైనస్ ప్లాంట్. ఓకేనా. తర్వాత ఈ గమ్స్ లేదా జిగురులు, ఇవి మనకి తుమ్మ మరియు వేప చెట్లను కనుక మనం డ్యామేజ్ చేస్తే ఆ భాగం నుంచి స్రవించబడేటువంటి పదార్థం జిగురులు. ఈ జిగురులు అనేవి నీటిని పీల్చుకున్నప్పుడు అది ఉబ్బే గుణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆ మొక్క యొక్క గాయాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడేటువంటి పదార్థాలు ఇవి. మనకి మొక్కకు గాయం చేసినప్పుడు స్రవించబడుతూ ఉంటాయి. అది మొక్క గాయాన్ని తగ్గించడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి జిగురులు. ఇందులో ప్రధానంగా మనకి బైండింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. అలాగే మందుల తయారీలో కూడా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే. తర్వాత లెటెక్స్, ఇది మొక్కల నుంచి స్రవించబడేటువంటి తెల్లని పాల వంటి పదార్థం. ఇది ప్రధానంగా మనకి రబ్బర్ మొక్కలో అయితే కనుక అది రబ్బర్ తయారీకి ఉపయోగపడుతుంది. రబ్బర్ మొక్క యొక్క శాస్త్రీయనామం హీవియా బ్రెజిలియన్సిస్. ఓకేనా. ఈ మొక్క నుంచి స్రవించబడేటువంటి లెటెక్స్ రబ్బర్ తయారీకి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాతది చికిల్ ప్లాంట్, చికిల్ మొక్క నుంచి స్రవించబడేటువంటి లెటెక్స్ని బబుల్ గమ్స్ తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటితో పాటు కొన్ని మొక్కలు, ఇందులో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే జట్రోపా మొక్క. జట్రోపా మొక్కల్లో సీడ్స్లో ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉంది ఇది బయోడీజిల్ తయారీకి ఉపయోగపడుతుంది. జట్రోపా మొక్కలో విత్తనాల నుంచి బయోడీజిల్ తయారీ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని మొక్కలు మనకి వివిధ రకాల కెమికల్స్ని, రసాయనాలను తయారు చేసుకుని వాటి పత్రాల్లోనూ అలాగే పాలన్ గ్రెయిన్స్లోనూ లేదా పుష్పాలను నిల్వ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒకటి అలర్జీ ప్లాంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని పేరు పార్థీనియం హిస్ట్రోపారస్. పార్థీనియం హిస్ట్రోపారస్ అంటాం. ఇది కలుపు మొక్క పెరుగుతూ ఉంటుంది. దీన్నే వయారిభామ మొక్క అని కూడా పిలుస్తాం. ఇది ప్రధానంగా పార్థీనియం హిస్ట్రోపారస్ అనేది ఎలర్జీ అలాగే ఆస్తమాను కలిగించేటువంటి మొక్క. దాని నుంచి విడుదలయ్యేటువంటి పాలన్ గ్రెయిన్స్ ఎక్కువగా ఆస్తమాను కలిగిస్తూ ఉంటాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మొక్కలకు సంబంధించి మన ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల్లో మనం ఒక సైంటిస్ట్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ లెసన్ నుంచి. బ్రుగ్మన్స్. ఈయన చేసిన పరిశోధన ఏంటంటే మొక్కల యొక్క వేర్లు పదార్థాలను పీల్చుకోవడమే కాకుండా కొన్ని రకాల పదార్థాలను నేలలోకి విడుదల చేస్తాయని చెప్పి ఈయన నిరూపించడం జరిగింది. దీనికి ఉదాహరణ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది మనకి 10th క్లాస్ లెసన్లో. అదేంటంటే ఒక ప్రదేశంలో ఏదైనా ఒక నేలలో కంటిన్యూగా 4 లేదా 5 సంవత్సరాల పాటు మనం యాపిల్ పంటను కనుక పండిస్తే ఓకే, ఆ 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పంట యొక్క దిగుబడి విపరీతంగా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఆ మొక్క యొక్క వేర్ల నుంచి కొన్ని పదార్థాలు విడుదలవుతాయి, వ్యర్థ పదార్థాలు విడుదలయ్యేవి నేలలో పోగవడం జరుగుతుంది. ఆ పదార్థాలు మొక్కల యొక్క ఆ పంట యొక్క దిగుబడిని పూర్తిగా తగ్గించేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకే పంట కంటిన్యూగా ఒక ప్రాంతంలో పండించడం వల్ల మనకు అనేక నష్టాలు ఉంటాయి. అందువల్లే రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు, క్రాప్ రొటేషన్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ మనకి ఈ పరిశోధన తెలియజేసింది ఎవరంటే బ్రుగ్మన్స్. ఓకేనా, అంటే ఈయన చెప్పింది ఏంటి, వేర్లు కూడా కొన్ని రకాల రసాయనాలను నేలలోకి విడుదల చేస్తూ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఈ లెసన్కి సంబంధించి ఇంకొక ముఖ్యాంశం ఇంకోటి ఉంది. అదేంటంటే మొక్కలు కొన్ని రకాల వ్యర్థాలను శిలాజ కణాల రూపంలో దీన్ని రాఫైడ్ సెల్స్ అని పిలుస్తాం. శిలాజ కణాల రూపంలో బయటకు తొలగించుకోవడం అనేది జరుగుతుంది. ఒక వ్యర్థాలను నిల్వ చేసుకుని వీటిని రాఫైడ్ సెల్స్ కింద బయటకు తొలగించుకోవడం అనేది జరుగుతుంది. ఇది శిలాజ కణాలకు సంబంధించి. ఓకేనా. తర్వాత ఇవి మొక్కలు స్రవించేటువంటి కొన్ని స్రావక పదార్థాలుగా చెప్తాం మనం. ఇవి జిగురులు కానీ లెటెక్స్ కానీ రెజిన్స్. జిగురులు, లెటెక్స్ మరియు రెజిన్స్ అనేవి మొక్కలలో స్రవించబడేటువంటి కొన్ని స్రావక పదార్థాలు.
ఈ లెసన్ నుంచి ఇంకొక చిన్న టాపిక్ మనకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్క్రిషన్ అండ్ సెక్రిషన్, అంటే విసర్జనకు స్రావకానికి మధ్య తేడా. విసర్జన అంటే ఎక్స్క్రిషన్, స్రావకం అంటే సెక్రిషన్, రెండింటికి తేడా ఏంటని ఇచ్చాడు. ఇందులో ఒకటి జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలను బయటకు తొలగించటం, టు రిమూవ్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఎస్ ఎక్స్క్రిషన్. ఓకే, విసర్జకాలను బయటకు తొలగించటం విసర్జన అయితే, ఏర్పడిన పదార్థాలను ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తరలించటం, దీన్ని స్రావకంగా ఇవ్వటం జరిగింది. ఇది తొలగించుట, ఇది తరలించుట. ఓకే, జీవుల్లో మనకి జీవక్రియల ఫలితంగా ఏర్పడిన ఏవైనా పదార్థాలను ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తరలించేటువంటి ప్రాసెస్ని మనం స్రావకంగా ఇవ్వటం జరిగింది ఇక్కడ. ఇది కూడా పదార్థాలు బయటకు తొలగించబడుతూ ఉంటాయి. అయితే జంతువులలో విసర్జనకు సంబంధించి ప్రధానంగా మనకి మూత్ర విసర్జన, అలాగే కన్నీరు, ఇట్లాంటి చెమట, ఇవన్నీ కూడా విసర్జక పదార్థాలు. ఓకేనే, మూత్రము, కన్నీరు మరియు చెమట అనేవి జంతువుల్లో విసర్జింపబడేటువంటి పదార్థాలు. అలాగే స్రావక పదార్థాలకు సంబంధించి లాలాజలం, హార్మోన్స్, ఎంజైమ్స్, ఇవన్నీ కూడా స్రావక పదార్థాలు. గుర్తుపెట్టుకోండి, ఏది స్రావక పదార్థం, ఏది విసర్జక పదార్థం అనేది అడుగుతాడు. ఓకే, కన్నీరు, తర్వాత మూత్రం, చెమట, ఇవి విసర్జక పదార్థాలు. ఎంజైమ్స్, హార్మోన్స్, సెలైవా, లాలాజలం, ఇవి స్రావక పదార్థాలు. మొక్కల్లో చెప్పుకున్నాం కదా, ఇది రెజిన్స్, లెటెక్స్, గమ్స్. రెజిన్స్, లెటెక్స్ మరియు గమ్స్ అనేవి స్రావక పదార్థాలు. ఇది మొక్కలలో విసర్జన అనే పాఠ్యాంశానికి సంబంధించి ప్రధానంగా మనకి ఈ లెసన్ మనకి 10th క్లాస్ బయాలజీలో ఉంది, ఒకసారి రెఫర్ చేయండి. దీనికి సంబంధించిన టేబుల్స్ ఏమైనా ఉంటే మీకు అది వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆల్కలాయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం మొక్కల్లో పెరుగుదల, వృద్ధి నియంత్రకాలు, ఫైటో హార్మోన్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్.